ఇప్పుడు నేను కూడా గతంలో ఇచ్చి పూజలు చేశా. మళ్ళీ సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి మరీ పూజలు, ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి లేచి రావటం కాదు. చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు. అన్ని చేసి అన్ని చరిత్రలు చదివి నాలో పనిచేసిన అరిషడ్ వర్గాలన్నీ వాళ్లలో కూడా పనిచేస్తాయని గ్రహించి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు నేను బానిసనైనట్టు వాళ్ళు బానిసలేనని గుర్తెరిగి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని నేను పాపినై ఉండి నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు? ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి దిక్కేవరంటే యేసు కనపడ్డాడు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుని విశ్వసించాను. నేను పుట్టుక నుంచి యేసుప్రభుని ఎరిగినోడిని కాదు, కాబట్టి నన్ను నమ్మొచ్చు. యేసుకు మించిన దేవుడు లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడైన దేవుడు, యేసే ప్రేమగల దేవుడు, యేసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు. యేసు అందరికీ